నేను బాపట్ల ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. వైకుంఠ ద్వార దర్శనం ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా చక్కగా ఉంది. ఎందుకంటే డెకరేషన్ అనేది అద్భుత అని అన్నట్టుంది. ఇక దేవుడిని దర్శించటం ఒక మంచి టైంలో, మంచి శుభగడియల్లో సందర్శించడం మనసుకు ఎంతో తృప్తినిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అశేషమైన జనం. ఈ జనం కూడా అందరినీ ఒక గౌరవప్రదంగా అందరికీ మంచి జరగాలని ఈ దేవస్థానం బోర్డు ఇప్పుడు పనిచేసే విధానం కానీ, లడ్డు కానీ, లాస్ట్ టైం లడ్డుకి ఇప్పుడు ఉన్న లడ్డుకి తేడా కానీ, ఇలా అన్నీ చూస్తూ ఉంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారే, ఆయన పాలనే. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రని మరింతగా పెంచారు అనేది ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్, ముఖ్యంగా మహిళలకి పిల్లల కోసం? అణువు నీట్గా అట్టు పెడుతున్నారండి. రూములు కానీ, అకామిడేషన్ ఇవ్వటంలో కానీ, వచ్చిన వాళ్ళని మర్యాదగా పలకరించడంలో కానీ ఎక్కడా చిన్న తేడా కూడా మాకు కనపడలేదు. నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పాలనలో టీటీడీ పాలకవర్గం చాలా బాగా పనిచేస్తున్నదని నేను చెబుతా ఉన్నా. సార్, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజులుగా వారు చేసిన ఏర్పాట్లకి, పర్యవేక్షణకి ఇక్కడ అధికారులు కానీ, పాలకవర్గం కానీ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అసలు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో భక్తులు కూడా అడిగాను నేను. సామాన్యులకి బ్రహ్మాండంగా జరిగింది. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా విఐపీలు కానీ సామాన్యంగా ఒకే లైన్లో తీసుకెళ్లారు. చాలా సంతోషం అనేది. సోమవారం ఆశీర్వాదం ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం, ఈ రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాం. దర్శనం చేసుకున్నారు? చేసుకున్నామండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా, ఆనందంగా అనిపించిందండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఇక్కడ చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు. అంటే ఎవరికి అసౌకర్యం లేదు, చాలా బాగున్నాయండి. అలంకరణ అయితే చాలా బాగుందండి. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. చాలా అలంకరణ చాలా బాగుందండి.